హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జయా టీవీ. ఈ రోజు మనం ఆదిబట్ల మున్సిపాలిటీలో ఉన్న YBR ఇన్ఫ్రా ప్రెజెన్స్ చేస్తున్న హవాసా హిల్స్ ప్రాజెక్ట్ లో మనం ఉన్నాము. డియర్ వ్యూవర్స్, ఈ వీడియోని కస్టమర్ రిక్వెస్ట్ మీద మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాము. ఇందులో ప్రైసెస్ లో స్లైట్ వేరియేషన్ ఉంటుంది. రెస్టారెంట్ సేమ్ అండి. ఇన్ కేస్ ఇందులో ప్రైస్ క్లియర్ గా తెలుసుకోవాలి అంటే వీడియోలో ప్రొవైడ్ చేసిన ఫోన్ నంబర్ కి ప్లీజ్ కాల్ చేయండి. ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో డీటెయిల్స్ షేర్ చేసుకోవడం కోసం మనకి YBR సునీల్ గారు ఉన్నారు. సునీల్ గారు నమస్తే అండి. సార్ మాకు హవాసా గురించి చెప్పండి సార్. మొత్తం 115 ఎకరాల HMDA అప్రూవ్డ్ విత్ బ్యాంక్ లోన్ ప్రాజెక్ట్ అండి. ఈ ఆదిబట్ల మున్సిపాలిటీ ఏరియాలో ఇంత లో ప్రైజ్ ఫుల్లీ డెవలప్డ్ వెంచర్ ఇది ఒకటే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది 200 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్. ఓకే. అండ్ ఇంకో 200 స్క్వేర్ యార్డ్స్ లో లాన్ క్లియర్ చేసాం. మొత్తం 400 స్క్వేర్ యార్డ్స్. 400 స్క్వేర్ యార్డ్స్ లో యూనిక్ కాన్సెప్ట్ లో ఇది చూస్తున్నాం. ఓకే. ఇది ఎంత ఎస్ఎఫ్టీ అండి? ఇది వచ్చి 2900 ఎస్ఎఫ్టీ ఎక్కువ ఉంది. ఇది మనం కస్టమర్స్ కి ఇచ్చేది 200 ఓన్లీ డూప్లెక్స్. ఓకే. G+1. ఓకే. ఎంట్రన్స్ కొంచెం ఎత్తు మీద ఉన్నట్టుంది మనకి విల్లా. కొంచెం హైట్ లో అసలు మంచి వ్యూ కనపడాలని దీన్ని డిజైన్ చేయడం. అదే మంచి చల్లగా గాలి. వచ్చి 200 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేసాం. 200 స్క్వేర్ యార్డ్స్ లో ల్యాండ్ డెవలప్ చేసాం. సో 200 స్క్వేర్ యార్డ్స్ మనకి లాన్, 200 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్. జనరల్ గా ఇప్పుడు కస్టమర్స్ అందరూ ఇది తర్వాత 200 స్క్వేర్ యార్డ్స్ కొన్నాను. ప్రతి కస్టమర్ కూడా 400 స్క్వేర్ యార్డ్స్ కొన్నాను. ఫ్యూచర్ లో ఇట్లా డెవలప్మెంట్ చేసుకుని 5 years తర్వాత రేట్స్ బాగా పెరిగిన తర్వాత ఈ విల్లా ఏదైతే విల్లా ఉంచుకుని అవసరమైతే అమ్మేసుకోవచ్చు. అన్ని రోజులు మనం లాన్ ఎంజాయ్ చేయొచ్చు. పార్టీస్ కూడా చేసుకోవచ్చు చిన్న చిన్నవి. మేము అనుకున్న కాన్సెప్ట్ వేరు, కస్టమర్ దగ్గర నుంచి మాకు వచ్చిన రెస్పాన్స్. ఇప్పుడు చిన్న బర్త్డే పార్టీస్ అలాంటివి కూడా చాలా హ్యాపీగా మనం చేసుకోవచ్చు. అవుట్డోర్ గానీ ఇండోర్ గానీ. కస్టమర్ గెట్ టుగెదర్లు గానీ, కంపెనీ యొక్క గెట్ టుగెదర్లు గానీ, YBR ఇన్ఫ్రాకి సంబంధించి అన్ని ఇక్కడ చేస్తారు ఎండి గారు. ఓకే, బాగుంది. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుందేమో వ్యూ. లైటింగ్ కూడా అంతా కూడా సెంట్రల్ లైటింగ్ మొత్తం వేస్తున్నారు. ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్, ప్లెజెంట్, గాలి చల్లగా. నూట 15 ఎకరాలకి కూడా మెయిన్ ఆర్చ్, ఎంట్రన్స్ ఆర్చ్ ఒకటి, అండ్ చుట్టూ కాంపౌండ్ వాల్. మెయిన్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి చుట్టూ కాంపౌండ్ వాల్ మొత్తం 6 feet లో చుట్టూ కాంపౌండ్ వాల్ ఇచ్చుకున్నాం. నెక్స్ట్ అట్లాగే మెయిన్ ఎంట్రన్స్ గ్రాండ్ ఆర్చ్. ఎందుకంటే మనం ఇంకోటి కూడా కస్టమర్ కి మెంబర్షిప్ కార్డ్స్ అని కూడా ఇష్యూ చేస్తా ఉన్నాం. సో ఫ్యూచర్ లో ఓన్లీ కస్టమర్స్ ఎంటర్ అయ్యేలాగా, బయట వాళ్ళు ఎవరు రాకుండా మేనేజర్ గా ఆల్రెడీ ఇష్యూ చేస్తున్నాం. డాక్యుమెంట్ తో పాటు రిజిస్ట్రేషన్ అవగానే అది కూడా ఇస్తా ఉన్నాం. యాజ్ పర్ HMDA నామ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, రోడ్స్, పార్క్స్, కామన్ ఎమ్యూనిటీస్ ఇవన్నీ ఇస్తా ఉన్నాం. మొత్తం యాజ్ పర్ HMDA నామ్స్ ఏదైతే నామ్స్ ఉన్నాయో అన్ని చేస్తున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే మెయిన్ గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తా ఉన్నాం. జనరల్ గా HMDA నామ్స్ లో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలని లేదు, కానీ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ మారి గోల్ది ఏంటంటే చేసే డెవలప్మెంట్ కూడా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇస్తా ఉన్నాం. సో ఇప్పుడు కొత్తగా ప్రైడ్ లో చేస్తా ఉన్నాం. ప్రైడ్ లో BT రోడ్స్ ఇచ్చాం. టెక్నాలజీ పెరిగే గోల్ది 2019 కి 2023 కి ఎంత టెక్నాలజీ పెరిగింది. ఈ రోడ్స్ గానీ, ఎలక్ట్రిసిటీ గానీ అన్ని మారుతా వస్తున్నాయి కదా. మనం కూడా ఏంటంటే MD గారు కూడా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఇవ్వాలి కస్టమర్ కి. ఇంకోటి ఇప్పుడు మేము మీకు చెప్పినట్టు ఇంకో 8 years మేము ఉంటున్నాం. 8 years లో రోడ్డు చెక్కు చెదరకుండా ఉండాలంటే ఇప్పుడు మారిపోయింది కదా, అంతా కూడా CC ఇస్తాం. చేస్తున్నాం అంటే ఇయర్లీ ఒక 5,000 అట్లా చార్జ్ చేస్తున్నాము. అని ఒక 10 years తర్వాత, 5 years తర్వాత చాలా మంది NRIs ఉన్నారు ఇందులో. ఇప్పుడు వాళ్ళు రారు, ఎప్పుడో వస్తారు, చూస్తారు. సో ఏంటి ఇట్లా ఉందని అనుకుంటారు. అని మెయింటెనెన్స్ అనేది మనం చేస్తే అట్లా వచ్చి చూసి ఎన్ని రెఫరెన్స్ వచ్చింది మాకు. అట్లా NRI కస్టమర్స్ చాలా మంది ఉన్నారు. ఫుల్లీ డెవలప్డ్ వెంచర్ విత్ మార్ట్గేజ్ కూడా రిలీజ్ అయిపోయింది, ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసింది. అంటే ఇంకో బ్యూటీ ఆస్పెక్ట్ ఏంటంటే మామూలుగా లోన్స్ అనేది 50% అవునండి. సో
మనకి ఆవాసాలో అదొక యాడెడ్ అడ్వాంటేజ్. అవునండి, 100%. 80% ఆల్మోస్ట్ ఐసిఐసిఐ, ఐడిబి అప్ టు 80%, 60 to 80% ఇస్తాం. మొత్తం కస్టమర్ సైట్ విజిట్ దగ్గర నుంచి నెక్స్ట్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ పేపర్ డాక్యుమెంట్స్ వచ్చి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు ఇంక్లూడింగ్ మొత్తం కంపెనీ చూసుకుంటారు. ల్యాండ్ మార్కెటింగ్ చేసేది కంపెనీయే, ఇప్పుడు రేపు రీసెంట్ కన్స్ట్రక్షన్ చేసేది కంపెనీ. సో సింగిల్ పర్సన్, సింగిల్ వన్ మెన్ కాంటాక్ట్. మీరు ఇప్పుడు ఇంతకు ముందు కూడా అన్నారు కదా, మనం ఎల్పి వస్తే గానీ రిలీజ్ చేయము. అవునండి, మేము మా దగ్గర ప్రీ లాంచ్లు ఏమి ఉండవు. సారు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం, ముందు ఏదైతే కన్వర్షన్ ల్యాండ్ మొత్తం కూడా అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ చేస్తాము. దానికి సంబంధించిన మున్సిపల్ అప్రూవల్, ప్రాపర్ ప్రతి అప్రూవల్ కూడా వచ్చిన తర్వాత విత్ ఎల్పి నెంబర్ మొత్తం ఆ థింగ్స్ కూడా కంపెనీ చూసుకుంటాం. కస్టమర్స్ కి మేము ఇచ్చిన సర్వీస్ మేము ఏమి చేయలే, ఓన్లీ సర్వీస్ ఇచ్చాం. వాళ్ళే కస్టమర్లే ఇంత పెద్ద ప్రాజెక్ట్ వాళ్ళే చేశారు, మేము చేసింది కూడా కాదు. 100% క్రెడిట్ కస్టమర్. విల్లా బాగుంది, డెవలప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. అయితే ఒకసారి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం మాట్లాడుకుందాము. వైబిఆర్ ఇన్ఫ్రా ఆవాస హిల్స్ అంటున్నారు కదా, అసలు వైబిఆర్ కి ఒక స్పెషాలిటీ ఏంటి? వైబిఆర్ అసలు ఎన్ని రోజుల నుంచి మార్కెట్ లో ఉంది? అసలు వైబిఆర్ లో ఇన్వెస్ట్ చేస్తే కస్టమర్స్ కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఒక్కసారి మాకు చెప్తారా? మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్ గా వైబిఆర్ ఇన్ఫ్రా అనేది సార్ నేమ్ అండి, కంపెనీ ఎండి నేమ్. ఏంటి సార్ పేరు? వై బత్వాచల రెడ్డి. ఓకే. సో సార్ 27 years ఆఫ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్. ఓకే. ఆల్మోస్ట్ 27 సంవత్సరాల నుంచి ఫీల్డ్ ఉన్నారు. సో నిన్నటి నుంచి అసలు భూముల రేట్లే పెరిగిపోయింది ఈ సరౌండింగ్స్ లో. అది బట్టలు సార్ మొన్నటిదాకా అసలు కొనలేవు, ఇప్పుడు అసలు కొనలేవు, అట్లా అయిపోయింది. ఇంత కాంపిటేటివ్ లో కూడా 10 ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకున్నాం. సో అవన్నీ కూడా మంగళపల్లి, పొంగరకలాలు. ఫస్ట్ ప్రాజెక్టు ఆశ్రయ ఎంట్రీ అని, తర్వాత యాప్ట్ పార్క్ అని, యాంపిల్ సిటీ అని, రిధమ్ అని, ఇబ్రహీంపట్నం దగ్గర ఫార్మ్ మేకర్స్ అని. తర్వాత అదే ఏరియాలో ఆల్మోస్ట్ 9 ప్రాజెక్ట్స్ చేసాం. ఇది మా 10th ప్రాజెక్ట్, చాలా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. ఓకే. ఇది కూడా 42 acres తో స్టార్ట్ చేసి ఈరోజు 115 acres చేసాం ప్రాజెక్ట్. ఓకే. ఈ 115 acres కదా, ఇంకొక 2032 వరకు మేము ఉంటున్నాం. ఓకే. 2032 వరకు కూడా ఇంకొక 100 acres వచ్చే సోర్స్ ఉంది ఆల్రెడీ. అంటే ఆల్మోస్ట్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ కమింగ్ 10 years వరకు ఇదే ప్రాజెక్ట్. ఓకే. సింగిల్ ఇక్కడే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తారు. మీకు ఇందులో కూడా ఆవాస హిల్స్ అని ఫస్ట్ 42 acres చేసాం. తర్వాత ఆవాస ఈస్ట్ అని, ఆవాస నార్త్ అని, ఆవాస సౌత్ అని వచ్చిన ల్యాండ్ అంతా కూడా పుల్లింగ్ చేసి దానికి అప్రూవల్ తీసుకొచ్చి ఎక్స్పాన్షన్. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కూడా సోల్డ్ అవుట్. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా ఆవాస ప్రైడ్ అని ఇంకొక 10 years తర్వాత వచ్చి చూసినా ఇట్లాగే ఉంటుంది. కంపెనీ విల్ మెయింటైన్, మేము ఉన్నంత వరకు మేము మెయింటైన్. సునీల్ గారు, ఇప్పుడు మనం అన్ని బాగున్నాయి అంటే మన డెవలప్మెంట్స్ బాగున్నాయి, ప్రైస్ బాగుంది, కంపెనీ నుంచి కూడా బాగుంది, ట్రాన్స్పరెన్సీ, తర్వాత క్లారిటీ అన్ని బాగున్నాయి. అయితే కస్టమర్ ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే మనకి సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత కనెక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఒకసారి మాకు చెప్తారా? 3.5 kilometers అవుటర్ రింగ్ రోడ్ రీచ్ అవ్వచ్చు. అవుటర్ ఇది మనకి బొంగళూరు అండి, బొంగళూరు గేట్ అంటారు. ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు జంక్షన్ అని కూడా అంటారు. ఓకే. ఎగ్జాక్ట్ గా 3.5 kilometers ఉంటుంది. అదే విధంగా మన ఆదిబట్ల టీసీఎస్, సో అది వచ్చి ఒక 7 kilometers ఉంటుంది. ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ కానీ, భూమి పూజ అయిన పాకిస్తాన్ కంపెనీ కానీ అన్ని కూడా అరౌండ్ 7 kilometers లో ఉన్నాయి. సాఫ్ట్వేర్ సెక్టర్, ఇటు గవర్నమెంట్ సెక్టర్. ఇక్కడ మనకి బ్యూటిఫుల్ ఏంటంటే మనకి దగ్గరలో బిడిఎల్, బిఎల్, సిఆర్పిఎఫ్, ఆక్టోబస్ కమాండర్ సెంటర్ అన్ని కూడా 13,000 acres లో డెవలప్మెంట్ పెడుతున్నాయి. అన్ని కూడా మనకి జస్ట్ 2 kilometers. ఓకే. మేజర్ గా తీసుకుంటే ఎల్బీ నగర్ నుంచి ఒక 20 kilometers. ఇటు మన ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ తీసుకుంటే అది కూడా అరౌండ్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 20 kilometers. జనరల్ గా ఇటు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ గానీ, ఇటు సిటీ కనెక్టివిటీ గానీ ఉన్న ఏకైక ఏరియా ఆదిబట్ల మున్సిపాలిటీ. విన్నారు కదా మనము సునీల్ గారితో ఆవాసాలో ఫెసిలిటీస్ ఎలాంటివి ఉన్నాయి, ఎమ్యూనిటీస్ ఏంటి, కనెక్టివిటీస్ ఏంటి, ఒక ప్రైజింగ్ విషయమే కనుక మీకు తెలుసుకొని సైట్ విజిట్ చేయాలి అని అనుకుంటే కనుక కింద డిస్ప్లే అయ్యే నంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోగలరు. థ్యాంక్ యూ.